పోయిందిరా బాబు. ఇక మొదలెడదామా? కానీ ఎక్కడికి? గబ్బర్ సింగ్ రిలీజ్కి రా ఎర్రి. బయట మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది, అయినా కూడా ఇంత ఊపులో వచ్చి ఇప్పుడు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చేసాడు మన శివుడు వచ్చేసాడే. మనల్ని ఎవడు రాపేది? వర్షం ఆపుతారా మనల్ని? పెట్రోల్ కొట్టించామా, వెళ్ళిపోయినామా? అయితే స్టార్ట్ అయింది. ఇక మధ్యలో రోడ్డు మధ్యలో ఆపి మెట్రో కింద రెయిన్ కోట్లు అయితే వేసుకుంటున్నాము. రెయిన్ కోట్లు అన్నా ఇంకా పోయి రచ్చేయడమే. ఆలస్యమైంది. ఆచార్యపుత్ర కాదు, మనల్ని కూడా రాపేది. ఇంకా రచ్చ స్టార్ట్ అయిపోద్ది. డిప్యూటీ సీఎం కింగ్డమ్ హ్యాపీ బర్త్డే జనసేన. బద్రీనాథ్ అయితే ఏంటి? థియేటర్లో రేపు కూడా ఉంది, మళ్ళీ ఎల్లుండి ఉంది. ఈ వీక్ మొత్తం పవనోత్సవం సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటాం. సో డిప్యూటీ సీఎం ఫస్ట్ మూవీ కాబట్టి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుపు వచ్చినా పిడుగొచ్చినా నేను ఎప్పుడు ఒకేలా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ హైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏరియాలో వెయ్యనివ్వను. నేను ఫ్రెండ్ సెట్ చేస్తాను. తుపాకి తీసావా, పాయింట్ బ్లాంక్ లో పెట్టావా, ట్రిగ్గర్ నొక్కావా, మనల్ని ఎవడు రాదు. మనకి బలం లేని చోట, మీకు అండగా మనుషులు లేనప్పుడు మీరు దయచేసి గుంజెత్తకండి. సమయం వచ్చినప్పుడు మట్టు తొక్కేద్దామండి. నీ పలుపు ఆవేశం మడిచి మనసులో మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్పా. ఆల్రెడీ పేపర్లు ఎడుతుండు. దగ్గర క్యాష్ లేకుండే ఇక్కడ థియేటర్లో అడిగాము, క్యాష్ చేసుకుంటున్నాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది.
మూవీ టీజర్ కోసం లాస్ట్లో చాలాసేపు వెయిట్ చేస్తున్నాం, కానీ థియేటర్ వాడు డిసప్పాయింట్ చేసిండు. ఇలాగైతే మా బ్లాగ్ మాకు కొంత పోయిందిరా బాబు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. వస్తలేదురా, వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. స్టార్టింగ్ గొంతు ఈ గొంతు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, పట్టించుకోకూడదు దాన్ని. నా కొడుకును పెట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే.